అక్కడ కొట్టుకోండి అది కొట్టుకోగలే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి పెళ్లి పందిరి రాట అనమాట. పెళ్లికి 3 రోజుల ముందు అయితే పందిరి రాట అయితే వీళ్ళదైతే పడింది అనమాట. మేమైతే 7కి ఎక్కి 8కి అయితే మా విలేజ్ కి అయితే వెళ్ళిపోయాం కదా. 9 అనమాట పందిరి రాట. 11కి పెళ్లి అండి. కొంతమందికి అయితే పెళ్లి రోజే పందిరి రాట అనేది పడుతుంది. ఇక్కడైతే పెళ్లి పందిరి రాట అయితే వేస్తున్నారు. అక్కడ వచ్చేసి రోడ్డు కాబట్టి ఇంకా తవ్వడానికి అవ్వదు. అందుకే అలా డబ్బా పెట్టేసి డబ్బాలో ఇసుకేసేసి ఇంటి ముందైతే పందిరి అయితే వేసేస్తారనమాట ఆ రోజే. ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురు అమ్మ నాన్న అయితే కూర్చుంటారనమాట. ఎందుకంటే కంకణాలు అయితే కడతారు కాబట్టి. ఇక్కడైతే చూసారు కదా మా అక్క వాళ్ళ ఆడపడుచు అయితే మా అక్కకైతే ఫుల్గా అయితే పసుపు రాసేస్తుంది మా వదిన. ఇంకా తనే కాదండి అందరైతే ఫుల్గా అయితే పసుపులు అయితే రాసుకున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక్కడైతే పందిరిరాట అయితే అయిపోయింది. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అయితే పందిరిరాట అనేసి అయితే చెప్తారు కాబట్టి ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తారనమాట. సంఖ అనేది తప్పకుండా ఉండాలి. ఈ పందిరిరాటకి కానీ ఉయ్యాలతకి కానీ మా సైడ్ అయితే దేనికైనా సంఖ అనేది తప్పకుండా పెడతారనమాట. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చారు కదా, వాళ్ళందరికైతే పలదానం అయితే ఇస్తున్నారనమాట. ఇంకా పెళ్లి కూతురు చేతే ఇప్పిస్తారు పలదానము. ఇంకా పందిరిరాట అయితే అయిపోయింది. ఇంటి ముందే ఈ పందిరిరాట అనేది చేస్తారు. ఇంటి ముందు ఇలా పందిరి అయితే వేస్తారనమాట. ఇంటి ముందు పచ్చగా పందిరి. ఇంకా పందిరిరాట అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి అయితే ఈ విధంగా డారెతో అయితే ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. మా పద్ధతి ప్రకారం అయితే ఇలానే చేస్తారు మా సైడ్ వచ్చేసి. ఓకేనండి, వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.